అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన విషయం ఏమంటే మన ఊర్లోకి స్థానికేతర వ్యాపారస్తులు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది. దాని గురించి చర్చించడం కోసం ఇక్కడికి వచ్చినాము. ఇప్పటికే మనం చాలా లేట్ అయింది ఈ ప్రాసెస్లోకి ఎంటర్ కానికి. కానీ దీని గురించి గత 10-15 రోజుల నుంచి మేము అసోసియేషన్ మీటింగ్లో జరుపుకొని ఎట్లా కార్యాచరణ చేయాలని డిసైడ్ అయినాకనే ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు కూడా అందరినీ ప్రతి ఒక్క వ్యాపారస్తుల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయలేదు, ముఖ్యుల్ని మాత్రమే ఈరోజు పిలిచడం జరిగింది. ఇక్కడ మనం అందరం చర్చించి నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, ఎట్లా చేస్తే మేలు అనే దాని గురించి అందరం డిస్కస్ చేసిన తర్వాతనే అందరి వ్యాపారస్తులకు వివరాన్ని వివరించి ముందుకు పోదామని డిసైడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ సిఎంఆర్ ఓపెనింగ్కి ముందే మనము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, విషయం వివరించినాము. ఆయన ఎంపీ గారితో డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి వాళ్ళ ముగ్గురు కూడా ఓపెన్ వాళ్ళ మద్దతుని తెలియజేస్తున్నారు. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఎట్లా చేస్తే మేలు అనేది వాళ్ళకు మన కష్టాన్ని అంతా వివరించి వాళ్ళ సలహాలు ఏమన్నా ఉంటే తీసుకొని, ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా ఇంకా మీలోంచి ఎవరైనా సలహాలు ఇస్తే అవన్నీ తీసుకొని దాని ప్రకారం నడుచుకొని పోదామని చెప్పేసి ఇక్కడికి పిలిచినాము. మీలో ఎవరికి ఏమైనా ఐడియాస్ ఉన్నా, ఏమైనా సజెషన్ ఇవ్వాలన్నా ఎమ్మెల్యే వచ్చినప్పుడు చెప్పొచ్చు. మనం అందరం షేర్ చేసుకుందాం, డిస్కస్ చేద్దాము. దీన్ని బట్టే కార్యాచరణని ముందుకు తీసుకోబోదాం. దీని నుంచి ఓన్లీ ప్రొద్దుటూరే కాకుండా స్టేట్ వైడ్ నుంచి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. అన్ని ఊర్లలో అందరూ ఇదే ఇబ్బందులే పడుతున్నారు. సో ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే 2 లక్షల నుంచి 4 లక్షల లోపల జనాభా ఉన్న ఊర్లలోకి కార్పొరేట్స్ లేదా షాపింగ్ మాల్స్ పెద్ద స్థానికేతర వ్యాపారస్తులు రాకూడదు అని ఒక పిటిషన్ పెట్టాలని మనం అనుకుంటున్నాము. దీనివల్ల ఒక ప్రొద్దుటూరుకే కాదు అన్ని చిన్న ఊర్లకు మంచి జరుగుతుందని మా అభిప్రాయము. నాకు తెలిసినంత వరకు గతంలో కానీ ప్రస్తుతం కానీ ప్రొద్దుటూరు వ్యాపారస్తులపైనే దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఉంటుంది. అందుకే రెండో ముంబై అని కూడా అంటారు. మనం ఇన్ని రోజుల నుంచి ప్రొద్దుటూరు కంటూ ప్రత్యేక గుర్తింపు ఎందుకుందంటే ఇక్కడ లోకల్ బిజినెస్ల వల్లనే. ఒకటి వస్త్రభారతి, 2 వివేకానంద బట్టల విషయానికి వస్తాయి, 3వది మెయిన్ బజారు బంగారంగడు. ఇప్పటి వరకు కార్పొరేట్లు లేరు కాబట్టి కర్నూలు నుంచి వస్తున్నారు, నంద్యాల నుంచి వస్తున్నారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారు, అందరూ వస్తున్నారు, కొంటున్నారు. ఫోన్ ఏమవుతుందంటే ఇట్లా సిఎంఆర్, ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా ఇట్లాంటివన్నీ వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఊళ్ళో లేనివి అక్కడ ఉంటాయి, అక్కడ ఉండే షోరూమే ఇక్కడ ఉంది కదా, అంత దూరం పోవడం ఎందుకు అనేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతుంది. దానివల్ల అక్కడి నుంచి వచ్చే ఆదాయము కట్ అయిపోతుంది. అండ్ మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మన ప్రజల నుంచి వచ్చే లెక్క మనం ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళము తిరిగి మళ్ళీ ఇక్కడే ఖర్చు పెడతా వచ్చినాం ఇన్నాళ్ళు. కానీ ఈరోజు బయట నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే వచ్చిన ప్రతి రూపాయి ఇంకొక చోటికి ఇన్వెస్ట్మెంట్గా పోతారు తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకొకరు ఇక్కడ ఉన్న స్థితి అయితే లేదు, ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే లేదు. సో వాళ్ళ వల్ల ప్రొద్దుటూరు కంటూ జరిగే మంచి ఏర్పాటు చేయడం, అంత వ్యాపారస్తులందరూ ఒకరోజు ఒక హాఫ్ డే సెలవు దినాన్ని ప్రకటించి ఒక పెద్ద ర్యాలీ చేసి ఒక చోట మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక సందేశాన్ని బయట నుంచి వచ్చే వాళ్ళకు మనం పంపడం, అందులో మేము పాల్గొంటాం. మన ముందు ప్రస్తుతం ఉన్న కార్యాచరణ, దీని తర్వాత ఎప్పటికప్పుడు అప్పటి సందర్భాన్ని బట్టి ఆనాటి పరిస్థితులను బట్టి మన కదలికలు మన నిర్ణయాలు ఉండబోతాయి. కాబట్టి 23-25 మధ్యాహ్నం వరకు ఉంటారైనా, 23వ తారీఖు వస్తారైనా, 25 మధ్యాహ్నం మళ్ళీ వెళ్ళిపోతారు. ఆ 23 కానీ 24 కానీ 25 వెళ్ళిపోయేటప్పుడు కానీ ఒకరోజు మన వాళ్ళు 3-4 వస్తే ముఖ్యమంత్రి గారు కలిసి ఒక ట్రైన్ రిసీవ్ చేద్దామని చెప్పి అబ్బాయి అన్నాడు. తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో మాట్లాడి బయట పెద్ద హోర్డింగ్ వివేకానందంలో ప్రతి షాప్ ముందర చేయించలేదు మన చేతుల్లో. వాళ్ళ ప్రచారాన్ని అడ్డుకునేదానికి వాళ్ళ హోల్డింగ్స్ అవి ఉండాలి. మన చేతుల అధికారం అంతే కాబట్టి తీసుకొచ్చారు. చేయొచ్చు, లేదా చేయాలనుకునేది చేయొచ్చు. మనకు కూడా కొన్ని పనులు ఏంటంటే కంటికి రెప్పరాగానే చేస్తారు.
మనం చేసేది ఏ సకాలంగా మనం ఏం తెలియనట్టే అవి చేద్దాం. ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఒక ఉద్యమాన్ని చేయాలంటే, ఒక పోరాటాన్ని కొనసాగించాలంటే, ఒక సిద్ధాంత బలంతో కొట్లాడాలంటే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సినది కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయన్న ప్రాథమికమైనటువంటి కొన్ని సూత్రాలను నిర్దేశించబడి ఉన్నాయి. వాటిని మనం ఖచ్చితంగా ఒక సిద్ధాంతం కోసం ఒక నష్టాన్ని భర్తీ చేసుకునే దానికోసం ఒక హక్కు కోసం పోరాడతామో వాళ్ళందరి మధ్య ఐక్యమత్యం ఉండాలి. చాలా ప్రధానమైనటువంటి అంశం. ఐక్యమత్యమే మహాబలం. మనలో మనకు అనైక్యత ఉన్నా, నాకేమిలే వాళ్ళు చేస్తారనే సిద్ధాంతం ఉన్నా ఆ ఉద్యమాన్ని కొనసాగించలేం, పోరాటం చేయలేం. ఐక్యమత్యం ఉండాలి మొదటిది. రెండవది, కార్యాచరణ ఎప్పటికప్పుడు పటిష్టంగా ఉండాలి. దీర్ఘకాలికంగా పోరాటం చేసే ఉద్యమాలకు కార్యాచరణ పటిష్టంగా ఉండాలి. ఆ కార్యాచరణ రూపకల్పన చేసే నాయకులు ఎవరైతే ఉంటారో జాయింట్ యాక్షన్ కమిటీలో వాళ్ళు స్వార్థాన్ని విడనాడే శక్తి ఉండాలి. వారి వ్యాపారాలలో కొంత సమయాన్ని పోగొట్టుకుని ఆర్థికంగా నష్టపోయేదానికి కూడా వాళ్ళు సంసిద్ధమై ఇతరులకు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడానికి కావాల్సిన సిద్ధాంతంలోకి ఆ నాయకులు ఉండబడిన వాళ్ళకే అర్హత ఉంటుంది తప్ప ఎవరికంటే వాళ్ళకైతే అర్హత ఉంటే ఆ ఉద్యమం నీరు గారిపోతారు. ఇది రెండవది. మూడవది, చాలా 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 తెలివిగా ప్రయోజనకారిగా ఆలోచించాల్సిన నిర్ణయం ఏంటంటే, ఏ ఉద్యమం అయితే మనం చేస్తున్నామో, ఉదాహరణకి చేస్తూ ఉన్నాం, చిరు వ్యాపారస్తులందరికీ అన్యాయం జరుగుతుంది, బయట నుంచి బడా వ్యాపారస్తులు రాకూడదు అని చేసే ఈ ఉద్యమానికి, ఏ ఉద్యమానికైనా బలం ప్రజలు బలం. అంటే ప్రజలు బలమైనప్పుడు ఆ ప్రజలకు వాస్తవ సత్యాన్ని చెప్పే విషయంలో, మనకు అన్యాయం జరుగుతుందని చెప్పే విషయంలో వారి ద్వారా మనకు అన్యాయం జరగడమే కాకుండా ప్రజలకు లాభదాయకంగా లేదు ఈ అంగలకు పోవడం వలన, దాంట్లో ఇదిగో ఈ నష్టాలు ఉన్నాయి, మా వలన ఇదిగో ఈ లాభాలు ఉన్నాయి అని వారిని పూర్తి చైతన్యపరిచే విషయంలో, వారిని ప్రభావితం చేసే విషయంలో మనం ఎంత వేగవంతంగా సక్సెస్ కాగలుగుతామో అప్పుడు ప్రజా ఆమోదం, ప్రజాబలం మనకే ఏర్పడుతుంది. ప్రజాబలం లేకుండా ఏ ఉద్యమాన్ని మనం కొనసాగించినా కూడా అంత పెద్ద ప్రయోజనం అయితే మనకు ఉండదనేది సత్యం. ఈ మూడు విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గటువంటి కార్యాచరణనే రూపకల్పన చేయాలి. ఈ సమస్యకు పరిష్కారం ఏమి అనే దాని మీద ఒక చర్చ. ఆ చర్చలో భాగంగా మన ముందు కనిపించే మార్గాలు మనం వెతకడం, అందులో సరైన మార్గాన్ని మనం ప్రయాణం చేయడం. దాంట్లో ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధిగా నా మద్దతును మీరు కోరడం. రాబోయే భవిష్యత్ కాలానికి ఇంకా క్యాన్సర్ వ్యాధులను వదిలిపోకుండా ఎక్కడైతే జబ్బు వచ్చిందో అక్కడికి కట్టడి చేసే ప్రయత్నం చేయడం. అదే కదా నేటి సమావేశం యొక్క చర్చ సారాంశం. నేనైతే ఎప్పుడు కూడా మీకు అనుకూలిస్తుంటే ప్రత్యేకంగా నాతో హామీ తీసుకోవాల్సిన అవసరం ఉండే మనిషిని కూడా కాదు. కుటుంబ సభ్యులతో హామీ తీసుకుంటేదే ఉంది. మీలో ఒకటే మీ సభ్యులు. స్థానికంగా ఉండే చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు కానీ స్థానికంగా ఉండే మన వారినే మనం సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎక్కడో బయట నుంచి విశాఖపట్నమో, విజయవాడనో, లేకపోతే మరొక బొంబాయో, మద్రాసో ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండడం చేత, వనరులు ఉండడం చేత, అందులో స్థిరపడి గట్టిగా సంపాదించడం చేత ఎన్ని ఊళ్ళల్లో ఎన్ని షాపులైనా ఈజీగా పెట్టగలుగుతారు. వాళ్ళకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, బ్యాంకుల సపోర్ట్ ఉంటుంది, ఈజీ.
అటువంటి వారందరూ మృదులూరు కానీ నంద్యాల కానీ కడప కానీ వచ్చి స్థానికంగా ఉండే చిన్న వ్యాపారస్తులు బొట్టలంగలు కావచ్చు, లేకపోతే కిరాణా షాపులు కావచ్చు, ఏదైనా సూపర్ మార్కెట్ కావచ్చు, డిఎంఆర్ లాంటి ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కలిగిస్తాకపోతే ఒకనాటికి ఎదురులో ఉండే చిన్న వ్యాపారానికి పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి. ఒకవేళ ఏదన్నా పుల్లి చూసినాక వాళ్ళ ఇల్లు పోటీ పడే ప్రయత్నంలో నష్టపోయేదే ఉంటుంది తప్ప లాభపడేది అయితే ఉండదు. పోటీ పోయినప్పుడు వ్యాపారం ఎవరైనా కానీ. సో అవన్నీ మనం ఆలోచన చేసుకొని కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక జరిగిన గతాన్ని తలుసుకొని ఏడ్చేదానికంటే జరగబోయే భవిష్యత్తును ఊహించుకొని కట్టడి చేసేదానికోసమే మనం ప్రయత్నం చేయాలి. అందులో నేను అనుకున్న ప్రకారం జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకారం ఈ ఊళ్ళో చిరు వ్యాపారస్తులందరూ కలిసి ప్రతి వ్యవస్థకు సంబంధించిన 4, 5 మంది 6 మంది అందులో సభ్యులుగా ఉండి అందరూ కలిసి ప్రసారిక వ్యాపారస్తులందరూ 100 మంది సమావేశమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కష్టం కాబట్టి ఒక్కొక్క వ్యవస్థకు సంబంధించి 2, 3, 4 లీడర్లు ఉన్నప్పుడు వాళ్ళు మాత్రమే వాళ్ళ రిప్రజెంటేటివ్గా పాల్గొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని స్థానికంగా ఉండే నాతో సంప్రదించడం, మాట్లాడడం, నా నోటీస్కు మీరు తీసుకుని నిర్ణయాలు చెప్పడం. అన్న చెప్పినట్టు ప్రత్యేకంగా చెప్పి ఉంటే కూడా ఈ ప్రభావం వేరుగానే ఉండేది. ఇద్దరితో ఇవి ఇట్లా రాణించే పరిస్థితి ఉండకపోయింది, వేరుగానే ఉండేది. ఆలస్యం జరిగిపోయింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక నుంచి జరగాల్సిన పనుల విషయంలో పడిన నేను నా యొక్క అధికారం, నా యొక్క సేవ, శక్తి అన్నీ కూడా మీ అభివృద్ధి కోసమే పాటుపడతాయి తప్ప మరొక దానికి ఉపయోగపడడం అనేది ఘంటాపరంగా మీకు మాట ఇస్తా ఉన్నాను. ఎప్పుడు మీరు పిలిచినా కూడా వస్తా, ఎక్కడికి రమ్మన్నా కూడా వస్తా. ఏ పోరాటం మీరు చేసినా ముందు బాగానే ఉంటా. రాజకీయ కోణంలో నాకు నష్టం జరుగుతుందని చెప్పి భయపడి ముందుకు వెనక్కి అటు ఇటు చేస్తూ కొంత కనిపించి కొంత కనిపించకుండే అభిప్రాయానికి కూడా నేను ఆమె దూరమే. ఏకపక్ష నిర్ణయమే చిరు వ్యాపారస్తులకు, స్థానికులకు ఎమ్మెల్యే అనుకూలమే. ఇందులో ఎప్పుడైనా రేపైనా మొన్నాడైనా పరిస్థితి ఏర్పాటు చేసి కూలాంశకంగా అన్ని విషయాలను ప్రజల ముందుకు చెప్పడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. ఈ ఎమ్మెల్యే చిరు వ్యాపారస్తులకు, స్థానికులకు అనుకూలస్తుడు. మా ఊళ్ళోనే మా చిన్న వ్యాపారస్తులతో కూడా ఇరుకులు పడే పరిస్థితి వచ్చినప్పుడు నేను చేతికి గాజులు వేసుకొని కూర్చునే పరిస్థితి ఉండదు. తస్మాత్ జాగ్రత్త. దయచేసి పెద్ద వ్యాపారస్తులకు 100,000 కోట్లు ఉన్నప్పటికీ కూడా స్థానబలం లేని మీరు ఇక్కడ మా తనలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరు అనే సందేశాన్ని కూడా అది పంపిద్దాం. ఇబ్బంది ఏం లేదన్నా. మీరు తీసుకుంటే ప్రతి నిర్ణయంలో కూడా నేను ఉంటాను. ఓకే.